మన ఇంట్లో చూడు ఒక చెట్టుకి 6 పూలు పూసాయి, ఒక చెట్టుకి 2 పూలు పూసాయి. దేవుడికి ఏదైనా నా చేతితో చేయడం ఇష్టం. ఇదిగోండి ఇలా బంతిపూల మాల గుచ్చుతున్నాను ఇప్పుడు దేవుడికి. ఆకారంలో పూలతోటి ఇలా చేశాను. అది ఎంతవరకు పర్ఫెక్ట్గా వచ్చిందో తెలియదు, కానీ మొత్తానికైతే కొంచెం ఆకారం కనపడుతోంది. పారిజాత పూలతోటి బంతి పూలతోటి ఇలాగా గణపతిని చేసుకున్నాను. జస్ట్ ఏదో నా తృప్తి కోసం నా చేతితో నేను గణపతిని చేసుకున్నాను అని అనుకోవడానికి అన్నమాట. బియ్యం వేసి ఆకుల మీద వినాయకుడిని పెట్టాలి అని అన్నారు. సో అందుకని రావి ఆకులు ఒక 2, తమలపాకులు ఒక 2 వేసి దీని మీద ఇప్పుడు నేను వినాయకుడిని ప్రతిష్ఠించబోతున్నాను. ఇంత అయింది, ఇంకా పూజకి కూర్చోబోతున్నా. పూజ కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సాయంత్రము దీపము హారతి. సాయంత్రం నా గణపతిలాగా లైట్ల వెలుగులో తగదగా మెరిసిపోతున్నాడు. ఇప్పుడు ఇంకా బాగా కనిపిస్తున్నాయి లైట్స్, ఇందాకటి కంటే కూడా కొంచెం చీకటి బాగా పడింది. చూడండి మా బొజ్జ గణపతి. అమ్మా, ఈ దేవుడు అనుకుంటాడు ఒక భక్తి కంటే ఇది ఎక్కువ, ఊరికే వీడియోలు అదే మరి. పాలపర్తి వారు ఎవరు వస్తున్నారు? దిస్ ఈజ్ లోటస్. నిన్న లలిత అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా గుడిలో పూజ చేసినప్పుడు ఇచ్చారు. అమ్మవారు దీని మీదనే కూర్చుంటారు. లక్ష్మీదేవి ఈ లోటస్ మీదనే ఆవిడ కూర్చుంటారు. అందుకని ఆవిడకి లోటస్ అంటే ఇష్టం అన్నమాట. పూజలో పెట్టేటప్పుడు కూడా అమ్మవారిని పూజించేటప్పుడు ఈ లోటస్ పెడతారు. జస్ట్ నీకు తెలియడం కోసం చెప్తున్నా అంతే. డైలీ అందరూ బాగున్నాయి కారు విద్మహే సువర్ణ పక్షాయ ధీమహి ప్రచోదయాత్. ఇవాళ ఒక పెళ్ళికి వచ్చాను. చూడండి ఎంత బాగుందో, చక్కగా కొబ్బరి ఆకులతోటి డెకరేట్ చేసి పంక్తి భోజనం. చివరి శుక్రవారం, శ్రావణ మాసంలోని చివరి శుక్రవారం పూజ అలంకరణ ఈ విధంగా.
అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. శనివారం అలంకరణ. ఇవాళ నా పుట్టినరోజని, ఇవాళ గురువారం కూడా కదా, సో అమ్మవారికి ఇలాగ గురువారాలు లక్ష్మీ అని చేస్తారు కదా, లక్ష్మీ వారాలని, మార్గశిర లక్ష్మీ వారం ఇలా చేసుకొని కానీ ఓకే అలాగా 9 దీపాలు పెట్టుకున్నాను అమ్మవారికి.